బాబు గారిని గుర్తు చేసుకుంటూ ఈ పద్మశాలి సంఘాన్ని నేను థ్యాంక్ యూ అని చెప్తున్నాను. అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు అని. ఇది మా నాన్న ఇచ్చిన నాకు కళ. సో ఇప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయిపోతాను కాబట్టి నా ఎమోషన్ని ఒక పోయిటరీ రూపంలో రాశాను. టెక్నికల్గా మాట్లాడాలి అంటే సెపరేట్గా వెంకన్న గారితో అనిల్ గారితో నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఆర్టీఐ ఫైల్ చేశాను 3 days బ్యాక్ టు నో వాట్ ఈస్ ద జిఎస్టీ దే ఆర్ ఎర్నింగ్. 3-4 days బ్యాకే పాలసీ మేకింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళతో ఆర్టీఐ ఫైల్ చేయించాను అబౌట్ ద జిఎస్టీ బోత్ ఇన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత నేను మీకు ఇస్తాను. అమర్ పట్నాయక్ గారు చాలా రీసెర్చ్ వర్క్ చేశారు. ఆయన దగ్గర చాలామంది స్టూడెంట్స్ చాలా యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ దగ్గర నుంచి వస్తారు. ఆ రిపోర్ట్ కోసం కూడా ఆయనను అడిగాను. ఆ రిపోర్ట్లో బేసిక్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది చాలా 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 డీటెయిల్గా రాసింది. సో ఆ కాపీ నేను మీకు ఇస్తాను. అండ్ అనిల్ గారు నేను ఇంకోటి ఏం చెప్పాలి అంటే బరాక్ ఒబామా నుంచి ద్రౌపది ముర్ము వరకు యూకే పార్లమెంట్ నుంచి ఇండియన్ పార్లమెంట్ వరకు ఐ హ్యావ్ బీన్ రేజింగ్ అ వాయిస్ ఫర్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్. And when I was speaking to an MP, I wrote a poetry, if you remember Venkana Garu. I was talking and my name was given for Brand Ambassador Handlooms India. Aa samayamlone what happened, farmer protest happened. And because I am from Sikh community, ma community kosame nenu nilabadakapothe ela untadi ani raise chesinappudu they cancelled my brand ambassadorship because I raised a voice for my community. Secondly, I was also nominated for one of the awards by the central government. The day I went for Bharat Jodo Yatra, even that was cancelled. And I don't understand this technical terms or politics, but I know that I'll do anything and everything to make my papa's dream come true. So if you give me 5 minutes, నాకు తెలుగు ఎంత వస్తుందో అలా రాశాను, మీరందరూ వినాలని కోరుకుంటున్నాను. పవిత్రమైన నేతన్న దారం, పవిత్రమైన నేతన్న దారం, వీటితోనే ప్రతిరోజు దేవతల అలంకారం, వీటితోనే ప్రతిరోజు దేవతల అలంకారం. రంగురంగుల ఈ ప్రపంచంలోనే రంగురంగుల ఈ ప్రపంచంలోనే నేతన్నలు గడుపుతుంది ప్రతి శ్వాస, ఇంకా వీరి ఆఖరి ప్రయాణం. నేతన్నలు గడుపుతుంది ప్రతి శ్వాస, ఇంకా వీరి ఆఖరి ప్రయాణం. మార్కండేయ అంటూ కొంతమంది అల్లిన పూలు, మార్కండేయ అంటూ కొంతమంది అల్లిన పూలు అల్లుతూ ధ్యానం చేసిన మహాకవి కబీర్ దాస్ లాంటి గురువులు, అల్లుతూ ధ్యానం చేసిన మహాకవి కబీర్ దాస్ లాంటి గురువులు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంకి బెదిరించిన ఈ నేతన్న, అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంకి బెదిరించిన ఈ నేతన్న ఇప్పుడు ఆకలితో కుటుంబాల ఆత్మహత్యలు చేసుకోవడం న్యాయమేనా? ఇప్పుడు ఆకలితో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడం న్యాయమేనా? భూమాతని కాపాడాలి అని, భూమాతని కాపాడాలి అని గలం పెంచుతున్న ప్రతి దేశం, గలం పెంచుతున్న ప్రతి దేశం ఎందుకు మర్చిపోతున్నారు? భూమాతకి అతి దగ్గర ఉన్న ఈ చేనేత నేస్తం, భూమాతకి అతి దగ్గరున్న చేనేత నేస్తం. కంటిలో వెలుగు పోతున్నా, కంటిలో వెలుగు పోతున్నా వెన్నుపూసకి విశ్రాంతి లేకున్నా, కంటిలో వెలుగుపోతున్నా వెన్నుపూసకి విశ్రాంతి లేకున్నా, పష్మీనా నుంచి కాంజీవరం వరకు, పష్మీనా నుంచి కాంజీవరం వరకు, పోచంపల్లి నుండి ఫుల్కారీ మేరకు, పోచంపల్లి నుండి ఫుల్కారీ మేరకు ప్రతి చెయ్యి అల్లుతున్న ఈ దారం, ప్రతి చెయ్యి అల్లుతున్న ఈ దారం, దాంట్లోనే ఉంది మన దేశ సంస్కృతి ఇంకా సంస్కారం, దాంట్లోనే ఉంది మన దేశ సంస్కృతి ఇంకా సంస్కారం. మన దేశ గౌరవాన్ని కాపాడుతున్న ప్రతి చైతన్య కుటుంబానికి, మన దేశ గౌరవాన్ని కాపాడుతున్న ప్రతి చైతన్య కుటుంబానికి మనస్ఫూర్తిగా నా సాష్టాంగ నమస్కారం.
ప్రతి చేనేత ఇంట్లో ఆనందం ఇంకా వెలుగు రావాలి. ప్రతి చేనేత ఇంట్లో ఆనందం ఇంకా వెలుగు రావాలి. పద్మావతి దేవికి సంబంధించిన కులవృత్తి కాపాడాలి ప్రతి పద్మశాలి. జై హింద్, జై చేనేత. థ్యాంక్ యూ సో మచ్.